నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అధికారులు అప్రమత్తతతో ఉండాలి. మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం. అన్ని శాఖల అధికారులతో సమన్వయం. నల్లా ఛానల్ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఎర్రకాలువ ప్రవాహం సాధారణ స్థితిలోనే ఉంది. జిల్లా సహాయ చర్యల ప్రత్యేక అధికారి కన్నబాబు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం ధ్యేయం. కడియంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధి. మోదీ ప్రభుత్వంపై ఏఐకేఎంఎస్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, మోంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరా, విద్యుత్, రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని, అవసరమైతే నిత్యావసర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మోందా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అధికారులు సన్నద్ధంగా ఉంటారని, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్యాటిల్కి సంబంధించి సైక్లోన్ ఒకవేళ ఎక్కువగా వచ్చేటట్టయితే క్యాటిల్ ఏదైతే ఉందో మనకి ఎలివేటెడ్ ప్లేసెస్లో పెట్టాలండి. అట్లా ఈ సమయాల్లో ఎవరో పట్టించుకోరాలి. అందువల్ల మనం ఎక్కడైతే ఎత్తు ప్రదేశాలు ఉన్నాయో ఎత్తైన ప్రదేశాల్లో మనం ఈ పశు సంపదని అక్కడ కట్టించేలాగా ఆ గ్రామస్తులకు చెప్పాలి. కొంచెం అంటే గ్రామంలో ఎత్తైన ప్రదేశం ఉంటుంది, కింద వాటర్లో పెట్టేస్తే ఇబ్బంది కదలలేము. అందువల్ల కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో పెడితే వాటర్ ఆటోమేటిక్ రాకుండా ఉంటుంది. అదొకటి. ఎక్కడెక్కడ గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో పశు కట్టుకోమని చెప్పాలి. అది మెసేజ్ పెట్టింది. ఇంకా చెప్పాల్సింది, బాగా అవసరమైతే తప్పితే రేపు కూడా కొంచెం బయటికి రావచ్చు. అలాగే స్కూల్ సెలవు ఇచ్చేసారు. ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది, మంచిది. దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 రోజులు మాత్రం ఉచిత బస్సు ఉన్నా కూడా మీరు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం. వాయిదా వేసుకోండి. ఈ 3 రోజులు అయిన తర్వాత వెళ్తారు. కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి, మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించవలసిందిగా మహిళా మంత్రులు కూడా కోరారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం నల్లా ఛానల్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తుఫాన్ను ఆషామాషిగా తీసుకుంటూ వైసీపీ నాయకులు ట్రోల్ చేయటం దారుణమన్నారు. నీట మునిగే ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించామని, 12 జేసీబీలు, నల్లా ఛానల్ వద్ద జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ శాఖ తరపున 10 బృందాలు వెంటనే స్తంభాలు, చెట్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కమిషనర్, ఇతర అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, కూటమి నాయకులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆయన వెంట ఈఈ మదర్సా అలీ, చైర్మన్లు రెడ్డి మణి, మల్ల వెంకటరాజు, కూటమి నాయకులు కాశీ నవీన్, కరగాని వేణు, దినేష్ కుమార్, చాపల చినరాజు, తుల్లి పద్మ తదితరులు ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోని ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎండ వస్తూ ఉంది, ఎందుకింత హడావుడి, వర్షం ఇంకా రాలేదు, వేచి చూస్తున్నాం అంటే చాలా ఎటకారంగా ఉంది. అంటే వాళ్ళకి ఆ విలువ తెలియట్లా. 1966లోని అప్పుడు జరిగిన కెలామిటీ, జరిగిన నష్టం, కోల్పోయిన ప్రాణాలు ఇవన్నీ గుర్తొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అన్నది, ఏం చేస్తున్నాం అన్నది. అవేమీ తెలియకపోవడం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి కెలామిటీస్ ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అన్నది పరిస్థితులు వాళ్ళకి రాలేదు కాబట్టి దాని విలువ తెలియట్లా. గతంలో ఉన్న అనుభవంతో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిటీ పరంగా మనకి నీట మునిగే ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీట మునిగే ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టడంతో పాటు ఇన్ కేస్ పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగన్న దాని మీద ఆలోచించి జనరేటర్స్ కూడా పెట్టున్నాం. ఆ జనరేటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉన్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ 2 డేస్గా. అలాగే ఒక 15 జేసీబీస్ కూడా తెచ్చుకొని ఉన్నాం స్టాండ్ బై కింద. అలాగే పవర్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేసాం. ఎక్కడైనా పవర్ బ్రేక్ డౌన్ అయితే కారణాలు మ్యాక్సిమం సిటీ పరంగా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఒరిగిపోవడం వల్ల, పడిపోవడం వల్ల, కొమ్మలు వీటి వల్ల వస్తుంది. అలాగే అలా పడిగిన మరుక్షణమే ఒక 10 టీమ్స్ని అవంతా కూడా ట్రీస్ అన్నీ కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా తొలగించడానికి జేసీపీస్ టీమ్స్ కూడా అలర్ట్గా పెట్టుకొని ఉన్నాం. అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కమిషనర్ గారు ఇదే పని మీద కమాండ్ రూమ్ పెట్టుకున్నారు. అక్కడి నుంచే మొత్తం అంతా రివ్యూ చేసుకుంటున్నారు. మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మెయిన్ ప్రధానంగా నగరంలోని ఎక్కడ నీటి మునిగినా అంతా కూడా వెళ్ళాల్సింది నల్లా ఛానల్ మించి. అక్కడ కూడా ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని అరేంజ్మెంట్స్ అధికారులతోటి సమీక్షించడం జరిగింది. కూటమి నాయకులు అందరూ వచ్చారు. ఎక్కడికక్కడ మా నాయకులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎర్రకాలువ ప్రవాహం ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అనుక్షణం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా సహాయ చర్యల ప్రత్యేక అధికారి ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మోంధా తుఫాన్ ప్రభావంతో నేపథ్యంలో నిడదవోలులో ఆయన పర్యటించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ జిల్లా మంత్రి కందుల దుర్గేష్ సూచనలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో సమన్వయం చేసుకుంటూ లోతట్టు ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహించామన్నారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొనగా ప్రస్తుతం 2000 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, ఇది ప్రమాదకర స్థాయిలో కాదని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఆధారంగా ప్రవాహం కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితి ఈ పర్యవేక్షణలో ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. So the cyclone ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి it is expected to cross the what is that shore tomorrow, maybe in the I don't know the exact timings, but that will be indicated by the disaster management through RTGS. So అది స్ట్రైక్ అవబోతుంది కాబట్టి అందులో ఎఫెక్ట్ అయ్యేటటువంటి జిల్లానికి స్పెషల్ ఆఫీస్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి నన్ను వేయడం జరిగింది. ఆ పేరు కన్నబాబు, కమిషనర్ సిఆర్డీఏ. సో దీనికి సంబంధించి మున్సిపాలిటీకి ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, మున్సిపాలిటీ బికాజ్ పాపులేషన్ యాజ్ సచ్ ఎక్కువగా ఉంటుంది. 2 ఈ డిజాస్టర్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు డ్యూరింగ్ తర్వాత తీసుకోవాల్సినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దోస్ ప్రొసీజర్స్ టు ఫాలో. మార్నింగ్ మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు కూడా మీకు కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. I think some instructions also being given. So I may know what are the instructions that are being given, what are the preparatory measures you people are taking up. కడియం మండలం బుర్రిలంకలో 205 లక్షల వ్యయంతో బుర్రిలంక కాలువగట్టు నుంచి ఏటిగట్టు వరకు సిమెంటు రోడ్డును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా నర్సరీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు సంబంధిత అధికారుల కృషి వల్ల ఈ పనులు విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాటి కలెక్టర్ పి ప్రశాంతి కృషి, సమన్వయం, దృక్పథం, అభివృద్ధి పట్ల చూపిన చొరవ వల్లనే ఈ రహదారి పనులు వేగవంతమయ్యాయని ప్రశంసించారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి కడియం మండలాన్ని పూర్తిస్థాయి నో వర్క్ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. సర్పంచ్ మారిశెట్టి పద్మ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, టీటీడీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్, సొసైటీ అధ్యక్షులు గట్టి నర్సయ్య, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త రోడ్ల సంగతి ఎలా ఉన్నా కనీసం రిపేర్ రోడ్లకి ఒక తట్టెడు మట్టి వేయనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ అలా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎండ్బి రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏర్పరుస్తున్న రోడ్లు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కనెక్టివిటీని పెంచుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా నిరాశలో కూరుకుపోయి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలోనే ఒక గూగుల్ సెంటర్ వస్తే అది 12 దేశాలని కనెక్టివిటీ పెంచేటువంటి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న సందర్భంలో ముందు ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మేమే దాన్ని ప్రారంభించాం, అదానీ గారితో మాట్లాడామనేటువంటి మాట చెప్పారంటే దాన్ని బట్టే వాళ్ళకి ఏ రకంగా నిరాశలో కూలిపోయారో అర్థమవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళంలో తీసుకెళ్తామో అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం వచ్చింది. ఇవాళ అభివృద్ధి దూసిపోతున్నాం. ఇవాళ ఒక్కొక్కటి ముందుకు సాగుతూ ఉన్నాం. చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6 పాయింట్ ప్రోగ్రాం చెప్పారో అవన్నీ అమలు అవుతూ ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే అమలు జరిగాం. ఎప్పుడు వెనక్కిపోలా. 10 లక్షల కోట్ల అప్పులు ఎత్తిన భారం ఉన్నా కూడా ఇవాళ ఈ సంక్షేమాలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఉన్నాం, భవనాలు నిర్మాణం చేస్తున్నాం, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. దీన్ని ఎలాగోలా అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనుకో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తూ ఉన్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు టి ప్రకాష్ అధ్యక్షతన రాజమహేంద్రవరం మావో భవన్లో జరిగింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బూటకపు వ్యవసాయ ప్రణాళికను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టాన్యా డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు పి టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తుందని, అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధిగా మారాయని విమర్శించారు. కార్మిక రంగం, వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న 36 కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పేరుతో బూటకపు వ్యవసాయ ప్రణాళికను తీసుకురావటం రైతాంగానికి నష్టకరమని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఏఐకేఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గణిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె దోలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి కోర్మారావు, కోశాధికారి వి చిట్టుబాబు, రాష్ట్ర నాయకుడు కె బాలు, దొర, బాలరెడ్డి, ఎన్ పోతరాజు, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధరలు ఉండాలని, కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. ఈరోజు వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాల వల్ల ఇంకా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు కార్పొరేట్ల పక్షాన కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి
లేదా వ్యవసాయ కూలీలకి, కౌలు రైతులకి, కార్మికులకి అవసరమైనటువంటి విధానాలు మీరు అమలు చేయండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఈరోజు కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి పంట నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఈ పథకం కింద వచ్చి 20,000 రూపాయలు కూడా ఈరోజు మరి కౌలు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులందరూ కూడా తక్షణమే మరి అక్కడ భూస్వామితో కానీ లేదా భూమి కలిగిన వ్యక్తులతో సంబంధం లేకుండా కార్డులు ఇచ్చి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రైతాంగం, కార్మికులు లేదా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కరించాలని, వీటన్నిటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించాం. ఇప్పటికీ ఈ రైతాంగానికి అవసరమైనటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు నవంబర్ 5 నుంచి 12 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆందోళనకి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తా ఉంది. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులైన పార్లమెంట్ మాజీ సభ్యుడు సిటీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. పలువురు పార్టీ నాయకులు ఆయన నివాసానికి, పార్టీ కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ శ్రేణులు మార్గానిని సత్కరించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి ఎంతో ఉన్నతమైన వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని, పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి పార్టీ ఆదేశాలను అమలుకు కష్టపడి పనిచేస్తానన్నారు. రాజమండ్రి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, వాసంశెట్టి గంగాధర్, జామిశెట్టి గాంధీ, నందం స్వామి, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, గణేష్ వట్టికూటి, కృష్ణవేణి రేగుల నాని, సప్ప, ఆదినారాయణ, గణపతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఆధ్వర్యంలో బుద్ధుడు హాస్పిటల్ సహకారంతో జరిగిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని విశేష స్పందన వచ్చింది. సుమారు 500 మంది ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోగా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని కొల్లి నాని తెలిపారు. అలాగే 136 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాల్సి ఉందని, అవి సిద్ధమైన వెంటనే వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 29 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, ఆ దిశగా కూడా కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షుడు ఉప్పలూరు జానకరామయ్య, నాయకులు బుడ్డిగ రవి, మల్లోజు వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని వంచన మోసానికి గురి చేస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తానని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ప్రజలకు అందిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటినన్నింటినీ విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, గ్రామ నాయకులు బొంబు శ్రీను, బత్తిన అప్పారావు, పుచ్చా గోవిందరెడ్డి, రుంకాని రవి, మీగడ గంగాధర్, గొర్రెల రమణ, రుంకాని రమణమ్మ, దత్తసాయి, కొమిరిశెట్టి దానమ్మ, రాజరాజేశ్వరి, సఫారీ నాయుడు, పుచ్చా ప్రసన్నకుమార్, గెడ్డం శ్రీను, పొట్నూరి ప్రతాప్, బొప్పన సుబ్బారావు, పెయ్యల రాజేష్, రేలంగి సత్యనారాయణ, వేముల యేసుబాబు, కొల్లినాని, ప్రభు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌతమి ఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామివారి ఆలయంలో అరట్టు ఉత్సవాల్లో భాగంగా పుష్పాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ తంత్రి బ్రహ్మశ్రీ నందకృష్ణన్ నంబూద్రి పర్యవేక్షణలో స్వామివారికి పుష్పాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. సుమారు టన్ను పువ్వులతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. దీని ముందు స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్కర్ ఘాట్ వద్ద పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకొని వచ్చారు. అక్కడ పూజలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సతీమణి డాక్టర్ రాజశ్రీ, కుమార్తె సింధు సహస్ర స్వామివారికి పుష్పాలు సమర్పించారు. గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేశారు. చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే శ్రీను గురుస్వాములు పాల్గొన్నారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలను ఆలపించింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.